హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే 2 సెషన్స్ అయిపోయాయి. సో అందరూ ఇప్పుడు వెయిట్ చేస్తుంది రిజల్ట్ గురించి. ఐఐటీలో సీట్ వస్తుందా, ఎన్ఐటీలో సీట్ వస్తుందా అనేది చాలా ఉత్కంఠభరితంగా ఉంది. సో ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అయితే ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు జేఈ మెయిన్స్ ఫైనల్ రిజల్ట్ ఎప్పుడైతే వస్తుంది, తర్వాత అడ్వాన్స్కి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అనే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. తర్వాత కట్ ఆఫ్ మార్క్స్, వరంగల్ ఎన్ఐటి వరంగల్ కట్ ఆఫ్, ఎన్ఐటి ఏపీ కట్ ఆఫ్, తిర్చి కట్ ఆఫ్ లాంటి మంచి మంచి ఎన్ఐటీస్ కట్ ఆఫ్ మార్క్స్ అన్ని కేటగిరీస్కి కూడా మన ఛానల్లో అయితే వీడియోస్ ఉంటాయి. మరిన్ని వీడియోస్తో కూడా మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ప్రతి రికార్డెడ్ రెస్పాన్స్ రిలీజ్ కాగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలే కాకుండా ఫైనల్కి రిలీజ్ ఎప్పుడైంది, తర్వాత ఏ సెషన్లో ఏ షిఫ్ట్లో ఎన్ని రాంగ్, ఎన్ని బోనస్, అన్ని వీడియోస్ అయితే ఉంటాయి. మీరు కావాలంటే లాస్ట్ సెషన్ వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి జేఈ అడ్వాన్స్ అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు, ఎగ్జామ్ చాలా టఫ్ ఉంటుంది అని. సో నేను కూడా అగ్రి చేస్తాను, జేఈ అడ్వాన్స్ అనేది టఫ్ ఎగ్జామే. కాకపోతే సీట్ రావడం, ఐఐటీలో సీట్ రావడం, మీరు ఎగ్జామ్ రాస్తే సింపుల్ ప్రిపరేషన్తో కూడా ఎగ్జామ్ రాస్తే మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. సో దాన్ని కూడా మీకు ప్రూఫ్తో పాటు అఫీషియల్ డేటాతో మీకు చూపిస్తాను. కాబట్టి వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని మీరు షేర్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మీకు జేఈ అడ్వాన్స్ గురించి గైడెన్స్ కూడా ఇవ్వబోతున్నాను. కాబట్టి మీరు ఒకవేళ అడ్వాన్స్ బ్యాచ్లో జాయిన్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. సో అడ్వాన్స్ బ్యాచ్లో కూడా జాయిన్ కావచ్చు, మీకు గైడెన్స్ అయితే దొరుకుతుంది. సో ఇది ఇక్కడ మన అఫీషియల్ స్టాటిస్టిక్స్. ఎగ్జామ్ టఫెస్టే, కాకపోతే మన కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే 12 లక్షల మంది రాస్తే దాంట్లో క్వాలిఫై అయ్యేది మాత్రం 2.5 lakhs మెంబర్సే. సో 2.5 lakhsలో కూడా 1.5 lakh మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు. అండ్ వాళ్ళకి ఏదో మంచి మార్క్స్ కూడా రావట్లేదు, మంచి పర్సెంటైల్ కూడా రావట్లేదు ఎగ్జామ్లో. కాబట్టి దీన్ని మీరు అఫీషియల్ డేటా చూస్తే మీకు అదే విషయం తెలిసిపోతుంది. కాబట్టి మీరు ఒకవేళ జేఈ అడ్వాన్స్ రాయడానికి కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి, అందరినీ రాయనివ్వరు. ఒకవేళ మీరు క్వాలిఫై అయితే ఇమ్మీడియట్గా అడ్వాన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు 90% పైన ఉన్న మీ కేటగిరీ సపోర్ట్ చేస్తే అడ్వాన్స్ ఎగ్జామ్కి అయితే రాయడానికి క్వాలిఫై అవుతారు. అడ్వాన్స్లో మంచి మార్క్స్ రావాల్సిన అవసరం లేదు. ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఐఐటీలో సీట్ వస్తుందనే చూద్దాం. ఇక్కడ చూడండి, జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది 2 షిఫ్ట్లలో జరుగుతుంది, మార్నింగు, ఆఫ్టర్నూను. సో 2 షిఫ్ట్లలో కలిపి మీకు ఐఐటి అడ్మిషన్ గురించి జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే మీకు రావాల్సిన మార్క్స్ 2 షిఫ్ట్లలో కలిపి మీకు ఎలాంటి కేటగిరీ లేకుండా ఒక సబ్జెక్ట్లో 8 మార్క్స్ వస్తే చాలు. అంటే మార్నింగ్ ఒక షిఫ్ట్లో ఒక క్వశ్చన్ కరెక్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఒక క్వశ్చన్ కరెక్ట్ చేసినా మీరు అడ్వాన్స్ ఐఐటీలో అడ్మిషన్ గురించి జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఇది ఎవరికి ఎలాంటి సపోర్ట్ లేకుంటే, కేటగిరీ సపోర్ట్ లేకుంటే, కామన్ ర్యాంకింగ్ లిస్ట్లో, ఒకవేళ జనరల్గా మీకు ఈడబ్ల్యూఎస్ కానీ ఎన్సిఎల్ కానీ ఉంటే ఆ 2 క్వశ్చన్స్ కూడా కాదు, 7 మార్క్స్ వస్తే చాలు. ఇది పర్ సబ్జెక్ట్, అంటే 3 సబ్జెక్టుల్లో కలిపి 24 మార్క్స్. పొద్దున షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 2 కలిపి 360 మార్క్స్ అప్రాక్సిమేట్లలో 24 మార్క్స్ వచ్చినా చాలు. అగ్రిగేట్ మార్క్స్ 86, 77 ఇలా కేటగిరీ వైజ్ చూడండి. ఎస్సీ ఎస్టీకి 4 మార్క్స్ వచ్చినా చాలు, పీడబ్ల్యూడి 4 మార్క్స్ వచ్చినా చాలు. టోటల్ కలిపి 2 షిఫ్ట్లు కలిపి 43 మార్క్స్ అన్ని సబ్జెక్టుల్లో కలిపి వచ్చినా చాలు. సో ఇది పరిస్థితి. ఇప్పుడు మీరు పర్సెంటైల్ చూస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. చూడండి, ఇక్కడ ప్రిపరేటరీ కోర్స్కి అయితే 2 మార్క్స్ వచ్చినా చాలు. 22 3 సబ్జెక్టులలో 2 షిఫ్ట్లు మార్క్స్లో కలిపి 22 వచ్చినా చాలు. ఓకే, పర్సెంటైల్ చూడండి, ఇక్కడ 6.83 పర్సెంటైల్ వస్తే చాలు మీకు. ఓకే, 23.89 మొత్తం కలిపి 3 సబ్జెక్టులలో పర్సెంటైల్ కలిపి 23.89.
మీరు ఒకవేళ ఎన్సిఎల్ నాన్ క్రీమీ లేయర్ అయితే 21% చాలు, 6.15. సో ఇలా చూడవచ్చు మీరు 3.42% వచ్చినా చాలు. సో ఇలాంటి పర్సెంటైల్ టు క్వాలిఫై అడ్మిషన్ రావడానికి చాలా చాలా ఈజీ. భయపడకండి, సింపుల్ గైడెన్స్ ఇస్తాను. కాబట్టి మన అడ్వాన్స్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫై అయితే కన్ఫర్మ్గా రాయండి. ఈజీ ప్రిపరేషన్తో మీరు మంచి ఐఐటీలో సీట్ కొట్టవచ్చు. అండ్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మరిన్ని అప్డేట్స్తో ఎప్పుడు రికార్డెడ్ రెస్పాన్స్ రిలీజ్ అవుతాయి, ఎప్పుడు ఫైనల్ కీ రిలీజ్ అవుతుంది, ఎప్పుడు అన్ని విషయాలు మనకు రాబోయే వీడియోలో చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.